నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తుంటున్నా. మరి ఉదయకాలన దైవారాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. అందరం లేచి నిల్చుండి స్తుతి కీర్తన పాడుతూ మన ప్రభువును ఘనపరుస్తాం. పితృపుత్రశు దాత్మాలై మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కీడ్ని తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, ఉదయకాలన మన సంఘ స్తుతి ఆరాధన గీతముల పుస్తకంలో నుండి 152వ పాట, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూనే పాడదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై. ఈ పాట అందరం కలిసి పాడుదాం, దేవుని మనం ఆరాధిస్తాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును. అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును. భూమి పైనున్నవన్నీ నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భూమిలోని జీవరాశులు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దయచేసి కూర్చుందా. ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగంగా 32వ కీర్తన మనము చదువుదాం. 32వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర పట్టణ భాగంగా మార్చి చదువుదాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను మౌనినయుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి.
నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఏడవచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వలెనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడే. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపబలెను. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. అందరం యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఇది దేవుని పరిశుద్ధ వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. తిరిగా మనమందరం కలుసుకొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామము అన్నటువంటి 81వ ఆంధ్ర క్రైస్తవ కీర్తనను కలిసి పాడదాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుచినములపై జయము రుచినములపై జయము నీచిన విజయుడా నిన్ను వేడుకొందును. విజయుడా నిన్ను వేడుకొందును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును.
నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. చెడిన వాడ నైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడ నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు యోతి నుండి పడిన నాదు యోతి నుండి పైకి లేవ నెత్తినావు. పైకి లేవ నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్య నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపయేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో ఇంతయనివా నింపనిలలో దేవునికి నిసాధ్యం కాదు. దేవునికి నిసాధ్యం కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. రుచిన ములపై జయమునిచ్చిన రుచిన ములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందును. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును.
దయచేసి కూర్చుందాం. బైబిల్ పఠనము గావించటకు శ్రీమతి డి సునీత వసంత్ గారిని ఆహ్వానిస్తుంటున్నాం. ఆ పిదప ప్రార్థన శ్రీమతి ఆర్ సిల్వియా ప్రభాకర్ మోడీ. బైబిల్ పఠనము శ్రీమతి డి సునీత వసంత్ గారు. వారు రానట్లయితే బైబిల్ పఠనం గావించటకు శ్రీ బి జయకుమార్ గారిని ముందుకు ఆహ్వానిస్తారు. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఎజ్రా గ్రంథం 1 నుంచి 6 వచనం చదువుకుందాం. పార్శిక దేశపు రాజైన హోరేషు ఏలుబడి మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పార్శిక దేశపు రాజైన హోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యము దంతయు చానింపచేయుచు వ్రాతమూలంగా ఇట్లు ప్రకటించి చేయుచును. పార్శిక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందు దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కావున మీలో ఎవరు ఆయనను జనులైన వారు యూదా దేశమందున్న యెరూషలేమునందు బయలుదేరి యెరూషలేముని దేవుని మందిరమున అనగా ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాను మందిరమును కట్టవలెనని వారి దేవుడు వారికి తోడైండును గాక అని, మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణగాను ఆయా స్థలంలో వారు తమ యొద్ద నివసించి వారిని వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞాపించను. అప్పుడు యూదా పెద్దలు జన్యామీయులను పెద్దలను యాజకులను లేవీలను ఎవరైనా మనసును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణం బంగారమును పశువులను ప్రశవస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. దేవుడు తన పరిస్థితి ఆజ్ఞాపించును గాక. కళ్ళు మూసుకొని తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాము. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడుతున్న గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విడువను ఎడబాయని దేవుడవు, ఆదరించే దేవుడవు, కునుకను నిద్రపోని దేవుడవు మాకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నేను స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. సజీవ సంఖ్యలో ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సజీవ సంఖ్యలో ఉన్నందుకు మా నీతి మా భక్తిని బట్టి కాదు కానీ మా ఎడల నీకున్న మహాకృపను బట్టి వెళ్ళలేని స్తోత్రం చెల్లిస్తున్నామే తండ్రి. విడువబడిన కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాని వారిని సమయానికి రప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, విడువను ఎడబాయని దేవుడవు మాకున్నావు తండ్రి. అయా, ఇంత గొప్ప దేవుడవు మాకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. అయా, వేల్పులలో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? పరిశుద్ధతను బట్టి పూజ్యుడా, మహోన్నతుడా,
నాయనా సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకారములు చేసే గొప్ప దేవ, ఆయన వేల్పులలో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? అన్య విగ్రహములు అవి కన్నులుండయో చూడవు, చెవులుండయో వినవు, ఆయన నోరుండయో మాట్లాడని వా దేవుడవు తండ్రి. మా దేవుడు జీవం గల దేవుడవు తండ్రి, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి, మాట తప్పని దేవుడవు తండ్రి. ఆయన నేను మాట తప్పుటకు మానవుడిని కాదు అని చెప్పిన గొప్ప దేవ, ఇట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధానంకి వచ్చినప్పుడు ప్రభా, వస్తున్నప్పుడు అయినా నీ వాక్యం అనే అద్దంలో మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రభా, మా జీవితాలను సరిచేసుకున్నటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా, నాయనా ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు మాలో ఏ కొంచెమో మంచి లేనప్పుడు ప్రభా, నాయనా మా కోసం ఆ కల్వర్ సిల్వలో కార్చిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి వెళ్ళలేని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఏ వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మేము విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా మమ్మల్ని కడిగినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా అయినా నీ వాక్యం చెప్పబోయే నీ దాసులను నీ సిలువ చాటును మరుగుపరిచి ఏ ఆత్మకు ఏమి కావాలో మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఆయన ఎండ దెబ్బ నుంచి వృద్ధులను చంటి పిల్లలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫుట్పాత్ పక్కన అనాథలుగా పడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. వారికి సహాయం చేస్తున్న వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన ఈ యుద్ధాల నుంచి, వరదల నుంచి, ప్రభు భూకంపాల నుంచి అనాథలుగా కోల్పోయిన నాయన నీ బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం అందునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ప్రభా, జరగబోయే ఎన్నికలలో నీవే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి ఆయన దుష్ట సంగతులు ఆయన జరగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన న్యాయంగా పరిపాలించే నాయకులు ఎన్నుకొనబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామానికి విరుద్ధమైన పరిపాలన రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ మతోన్మాదులను ఆయన అంచివేయమని ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా మణిపూర్లో ఇటువంటి భయంకరమైన సంగతులు వింటున్నాం తండ్రి. అటువంటి దుష్ట నాయన దుర్మార్గుల నాయన మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించం దేవా. నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ ప్రతి ప్రయాణంలో అడుగులో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ రెక్కల కింద కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన VBSలో జరిగిన ఆయన ఎంతో ఘనంగా జరిగింది ప్రభా. ఆయన ప్రతి వాలంటీర్ని, ప్రతి టీచర్ను, ఆయన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యము ఆయన సైతానుడు ఎత్తుకొని పోకుండా నా పిల్లలలో హృదయాలను నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము కేవలం మా అవసరాల కోసం కాకుండా, మా ఆచారాల కోసం కాకుండా, పూర్ణ మనసుతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ భక్తితోనూ, నిండు మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మా హృదయాలతో నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండునట్లు సహాయం చేయమని, ఆయన నీకే సమస్త ఘనత మహిమ కలుగును గాకని యేసయ్యా నీ నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన దేవుని వాక్యాన్ని మన సంఘ కాపరి రెవరెండ్ SJ జీవన్ రావు పాస్టర్ గారు అందిస్తారు. దైవ సేవకులు వాక్యాన్ని అందించే పూర్వం మన సంఘ క్వైర్ వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుచు దేవుని ఘనపరుస్తారు.
క్వైర్ బృందాన్ని ముందుగా ఆహ్వానిస్తున్నాం.
చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం సంతసముగా నుండు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం సంతసముగా నుండు యెహోవా నా కాపరి నాకు లేనిదేను పచ్చిక గల చోట్ల మంచిగను నడుపుం యెహోవా నా కాపరి నాకు లేనిదేను పచ్చిక గల చోట్ల మంచిగను నడుపుం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మరొక ఆదివారం ప్రభు అనుగ్రహించి ప్రభును స్తుతించుటకు ఘనపరచుటకు ఆయన పరిశుద్ధ నామాన్ని ధ్యానిస్తూ దేవుడు మనకు అనుగ్రహించిన కట్టడలు, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, టు లెర్న్, టు మెడిటేట్ అండ్ టు అప్లై, అండ్ యాజ్ వెల్ యాజ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్. ఈ 4 విషయాలు నేర్చుకున్నప్పుడు ప్రభుచే గొప్ప వాగ్దానపూరితమైన ఈ యొక్క నిబంధన దేవుని వాక్యము. అందుకని దీని మీద పెద్ద అక్షరాలతో రాస్తారు పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథానికి మిగతా పుస్తకాలకు ఉండే ఒక డిఫరెన్స్ మనం నేర్చుకుంటూ దేవుడి ఉదయకాలము ఎజ్రా ద్వారా మనకి ఏం మాట్లాడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలము మనము దేవుని వాక్యమును నేర్చుకుంటూ ముందుకెళ్దాం. మాధ్యమం ద్వారా, ప్రైజ్ HDTV ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు, దూర ప్రాంతం నుంచి మన కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి క్రైస్తవ విశ్వాసిని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. సంఘమునకు రాలేక దేవుని వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ప్రాముఖ్యంగా గమనించండి, ఈ చదవబడిన వాగ్దానపూరితమైన సత్యంలోని పుస్తకంలో ఎజ్రా గురించిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎజ్రా గ్రంథంలో ఒక రాజును మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఆ రాజు పేరే చెప్పబడిన మాట పారసీక దేశపు రాజైన కోరేషు. కోరేషు అనే మాట విన్నప్పుడల్లా మనకు ఆశ్చర్యమవుతుంది. కోరేషు అనగా కల్టివేటర్, అగ్రికల్చరిస్ట్. He is a person who wanted to build the kingdom of the Lord. దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధ వాక్యమును కట్టుటకు దేవుడు అన్య దేశపు రాజును ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా, అన్య దేశపు రాజును. ఇతడు యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, కానీ దేవుడు ఒక అన్యుణ్ణి రాజుగా నియమించి ఆయన ద్వారా ఆయన పనిని కొనసాగించుటకు దేవుడు ఈ ఉదయకాలము ఏ రీతిగా మనల్ని పాలిస్తున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్దాం. అందుకని 5 ప్రాముఖ్యమైన ఈ యొక్క వచనములు, ఎజ్రా పుస్తకం యొక్క 5 ప్రాముఖ్యాలు. మొట్టమొదటిది, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలు ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత దేవుని యొక్క మిస్టీరియస్ థింగ్స్, దేవుడు ఏ రీతిగా హృదయాలను స్పందిస్తున్నాడు అనే మాటలు ఎజ్రా గ్రంథంలో రాయబడినాయి. ఆ తర్వాత ఈ అన్యదేశపు రాజు ద్వారా ఏ రీతిగా పరిశుద్ధమైన పట్టణము ఆ యొక్క యెరూషలేము తిరుగా నిర్మించబడింది అనే మాటలు రాయబడ్డాయి. ఆ తర్వాత ఆయనకున్న నిజమైన గట్టితనమైన విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఆ తర్వాత చక్కని ఒక మంచి యొక్క రిపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగి
ఆ బిడ్డలందరూ ప్రభుని ఆరాధించడం మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అందుకని చదవబడిన వాక్యంలోని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, పారసీక దేశపు రాజైన కోరేషు. ఈ మాటలు మీరు వెనక్కి పేపర్ తిప్పితే మీకు జ్ఞాపకం వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము చివరి వచనములు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము చివరి వచనములు. అప్పుడు లేవీయుడైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసములకు చేరను. ముందుకెళ్తే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానపూరితమైన సత్యమును, ఇట్స్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ 2 Chronicles అనే మాట కూడా చెప్పొచ్చు. ఇంకో మాట చెప్పాలంటే ఈ చివరి అధ్యాయము 36వ అధ్యాయము 23వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా. ఈ మాటలు చూస్తున్నప్పుడు ఈ సేమ్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. పారసీక దేశపు రాజైన ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమునందున సకల జనులకు నా వశము చేసి. ఇదే మాటలు ఇక్కడ రాస్తూ ముందుకెళ్తాడు. ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ 2 Chronicles అనే మాట కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ రాయబడిన ఎజ్రా గ్రంథంలోని కోరేషును గురించిన అద్భుతమైన సత్యాన్ని ఇంకా మీకు జ్ఞాపకం చేయాలంటే, కోరేషును గురించిన అద్భుతమైన సత్యాన్ని ఒక వ్యక్తి, ఒక అన్య రాజును గురించి దేవుని ప్రణాళికలో 150 సంవత్సరాల కిందటనే తెలపరచబడిన అద్భుతమైన సత్యం. ఒక వ్యక్తిని గురించిన అద్భుత సత్యం. ఇంకా మీకు జ్ఞాపకం ఉందా? ఒక వ్యక్తిని గురించి పాత నిబంధనలో ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ప్రవచించిన మాటలు చూస్తూ ఉన్నాం. సౌలును గురించిన మాటలు దేవుడు అభిషేకించాడు. దావీదును దేవుడు అభిషేకించాడు. ఏలియాను దేవుడు అభిషేకించాడు. సిరియా దేశపు రాజుగా ఉండే హజాయేలును దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటకు నిమిషి కుమారుడైన యోబును ఆయన అభిషేకించాడు. ఆ తర్వాత నీతిమంతుడిగా ప్రవక్త ఉంటకు షాపాతు కుమారుడైన ఎలీషాను దేవుడు అభిషేకించాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, అన్య దేశపు రాజు అయిన అసలు అన్యుడు ఇశ్రాయేలు మీద రాజ్యం వేయుటకు దేవుడు ఆయన నియమించాడు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలంటే, మీకు దానియేలు గ్రంథంలో రాయబడిన అద్భుతమైన సత్యాలు. అసలు బుక్ ఆఫ్ డానియల్ ఎక్కడ ఉండాలా అని మనం చూసినప్పుడు ఇట్స్ నాట్ అవర్ స్టోరీ, బట్ స్టోరీ ఈజ్ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో ప్రవచన వాక్యమును నెరవేర్చుటకు ప్రకటన గ్రంథంలో జరపవలసిన ప్రవచన వాక్యములు దానియేలు గ్రంథంలో దేవుడు అద్భుతంగా వ్రాయించాడు. అసలు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు మహారాజుకు వచ్చిన ఆ కళ భావాన్ని ఈరోజు కూడా మనం నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇది అద్భుతమైన సత్యం. అందుకనే కళాభావము ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 70 ప్రవచన గ్రంథముల గురించిన దానియేలు గ్రంథంలో దేవుడు చూస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. అసలు దానియేలుకు, ఎజ్రాకు, ఇర్మియాకు, ఈ ప్రవక్తలందరికీ దేవుడు ఇచ్చిన అమితమైన జ్ఞానము ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ప్రవచన గ్రంథంలో దేవుడు నెబుకద్నెజరు మహారాజుకి ఇచ్చిన ఒక కళ, ఆ కళలో అతను విరబీగిపోతాడు. అసలు కళ తెలదు, కళభావం తెలదు. అనేకులను పిలిపించి నా కళ చెప్పండి, కళభావం చెప్పండి అంటే, రాజా మీ కళ చెప్పండి, మేము భావం చెప్తామంటారు. అసలు కళ లేదు, భావం లేదు. అందరిని శిక్షించుటకు దేవుడు వారిని ఆదేశించాడు. అందుకనే కళలో చూచిన ప్రతిమ, ఈ యొక్క ఉన్నతమైన ప్రతిమ, అసలు ఆ ప్రతిమకు మన ఇండియాకు మనకు ఏం సంబంధం అని చూస్తూ ముందుకెళ్తే, ఆ ప్రతిమ యొక్క పర్యవసానాలు, ప్రతిమ తల బబులోను బంగారు స్వర్ణయుగం అని చెప్తా ఉంది. బంగారు స్వర్ణయుగం గురించిన మాటలు చూస్తున్నప్పుడు, ఇంకా రెండవ భుజములు, తర్వాత వాటిని చూసినప్పుడు షోల్డర్స్ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, వారెవరంటే పారసీక దేశపు రాజైన కోరేషు గురించిన అద్భుతమైన సత్యం. ఈ కంపారిజన్ చూస్తున్నప్పుడు అసలు కిందికి వస్తే ఈ 5 రీతిలుగా ఆ బంగారు ప్రతిమ వర్ణించబడింది. అనాది కాల సంకల్పం చొప్పున అని మాట చెప్తూ ఉంటాం. ఎవరి గురించి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన ప్రవచన వాక్యములు దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు గురించిన ప్రవచన వాక్యములు ఆ రోమన్ గవర్నమెంట్లో యేసు ప్రభుల వారు ఆయన ఐగుస్తు వలన ఆజ్ఞ అనే మాట చూసినప్పుడు దట్ ఈస్ రిటన్ డౌన్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్.
అందుకని పాత నిబంధన ఒక షాడో, కొత్త నిబంధన రియాలిటీ. పాత నిబంధన ఒక నీడ, కొత్త నిబంధన ఒక రియాలిటీ. అసలు ఈ ఉదయకాలము మనమే నేర్చుకుంటున్నాము ఈ అన్యదేశపు రాజైన కోరేషు గురించి అనే మాట చూస్తున్నప్పుడు. కోరేషు అంటే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈజ్ అ కల్టివేటర్, సాగు చేయువాడు. ఈ మాటలు మనం చూస్తుంటే అసలు బైబిల్లోని అద్భుత సత్యములు మనం గమనించకుండా వేరే వారు గమనించి, హీరో హోండా కంపెనీడు స్ప్లెండర్ అని పెడితేనే వీఆర్ వెరీ అప్రిషియేటింగ్ అబౌట్ ద స్ప్లెండర్, బట్ ద స్ప్లెండర్ బ్యూటీ ఈజ్ డివైన్ థింగ్ అని బైబిల్లో రాయబడింది. వారు చదివి ఆ వచనాలు తీసుకొని వాళ్ళు పెడతా ఉన్నారు. కానీ బైబిల్ మనం చదువుదాం, దేవుని వాక్యంలోని అద్భుతమైన సత్యములు గ్రహించినప్పుడు దేవుడు నీకు ఇచ్చే గొప్ప జ్ఞానం ఎంతో ఉన్నతమైనది. అందుకని వాక్యంలో చెప్పబడిన మాటలు, దేవుడు మనకు అనుగ్రహించిన సమయం చాలా శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆరాధన సమయం ఎంతో ఉన్నతమైనది. దేవుని సన్నిధానంలో గడుపుటకు భక్తులైన మాట జ్ఞాపకం చేస్తూ, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నా క్రీస్తులు. ఎంత ధనిలో మనం అనుకుంటాము, రోడ్డు మీద నడుచుకుంటూ ఎంత ఎండలు ఉన్నాయి, మనం ఆకాశంలో విహరించితే బాగుండు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు శ్రేష్ఠుడవు, యు ఆర్ మోర్ దాన్ ఎ స్పారో. నువ్వు అనేక మంది కంటే నువ్వు శ్రేష్ఠుడు అని ప్రభువుకు నేను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఓ విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పది. తెలుసా, ప్రభును ఎల్లప్పుడూ స్తుతించుటకు నీకు సమయం ఇచ్చాడు, బైబిల్ చదువుటకు నీకు సమయం ఇచ్చాడు. కానీ మనం బైబిల్ చదవం, మొబైల్ చూస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వినం. వీ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ మొబైల్. అందుకనే ప్రపంచంలో ఉన్న మొబైల్స్ అన్నీ తీసివేసినా కూడా నీకున్న జ్ఞానం ఎంతో గొప్పది. అంత జ్ఞానం కలిగిన నిన్ను దేవుడు అభిషేకించి ప్రత్యేకంగా నిర్మించి, నిన్ను, నీ చెవులు, నీ కళ్ళు, నీ బొటన వేళ్ళు, ఈజ్ యు ఆర్ సో యునిక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీవే ప్రత్యేకుడివి. కానీ ప్రభు అంటున్నాడు, సృష్టిని, కర్తను వదిలేసి మనం ఏం చేస్తున్నాము? సృష్టిని ఆరాధిస్తున్నాం. దట్స్ ఆల్ రిటన్ డౌన్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 verse 22. రోమీయులకు రాసిన పత్రిక 1:22లో దేవుని ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నాం, దేవుని కొనియాడకుండా మన చుట్టూ ఉండే మనుషులను ఆరాధిస్తూ ఉన్నాం. అందుకని గమనిస్తాం, ఇశ్రాయేలు నీ భాగ్యం అంత గొప్పదని మాట చూస్తూ ఉన్నాం. అందుకని నిజమైన దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలంటే, నిజమైన దేవుని మనము అభిషేకిస్తూ ప్రభుని ఆరాధించి ఉండాలంటే దేవుడు నిన్ను వాడుకుంటకు ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం గమనిద్దాం, కోరేషు అన్యుడు. నేను ఇంతకుముందు చెప్పాను, అతడు ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్యుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వాక్యంలో రాయబడిన మాట చూడండి, ఒక అన్యుడైన మహారాజును దేవుడు అభిషేకించాడు. ఒక అన్యుడైన ఒక వ్యక్తిని దేవుడు రాజుగా నియమించాడు. ఆ రాజుగా నియమించిన తర్వాత, ఇంతకుముందే చెప్పాను, బబులోను సామ్రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన మనము వారందరినీ దేవుడు మొత్తాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఉబేదేదేమి ఇంట్లో దేవుని మందసం ఉంచబడింది. మనుషులు కుళ్ళు పట్టారు, అరే అన్యుడైన వాని ఇంట్లో, ఉబేదేదేమి ఇంట్లో మందసం ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంది. దావీదు వెంటనే తన బిడ్డలు పంపించి ఆ మందసం తీసుకొస్తే మేము కూడా ఆశీర్వింపబడతాం కదా. మందసం మాతో ఉంటే మేము గొప్పగా మేము రాజ్యాన్ని వెళ్తాం. బైబిల్ మా ఇంట్లో ఉంటే చాలు దయాలు రావు, బైబిల్ మా ఇంట్లో ఉంటే చాలు రక్షణ వస్తుంది, బైబిల్ మా ఇంట్లో ఉంటే చాలు అన్నీ వస్తాయని మన ఒక ఊహ. కలర్ బైబిల్స్ పెడతాం, రెడ్, బ్లూ, ఇంకా మిగతా కలర్స్. ఫ్రంట్ రూమ్లో పింక్ కలర్, బెడ్రూమ్లో ఎల్లో కలర్, ఇంకా ఇంకో పిల్లల రూమ్లో ఇంకా రెడ్ కలర్. ఈ బైబిల్ అని ఉంచితే ఆశీర్వాదాలు రావండి. దేవుని వాక్యం చదువుతూనే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని ధ్యానిస్తూనే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. జ్ఞాపకం ఉంచుకోండి, అభిషక్తుడైన దేవుడు బిడ్డగా దేవుడు అతను అభిషేకించాడు. ఒక అన్యుడిని దేవుడు అభిషేకించిన ఒక దాఖలా ఈ కోరేషుకు మాత్రమే. కోరేషు ఒక్కడే ప్రత్యేకించబడినవాడు. కోరేషు మహారాజు ఎంత గొప్పవాడంటే, ఈజ్ బెటర్ దాన్, పవర్ఫుల్ దాన్ అలెగ్జాండర్ ద గ్రేట్. 127 ఆస్థానాల కంటే దేవుని గొప్పగా ఆశ్రయించిన ఈ వ్యక్తిని, అనేక ఆస్థానాల కంటే దానియేలు పుస్తకంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అనే పుస్తకం రాయబడింది. కానీ అలెగ్జాండర్ వానికంటే గొప్ప వ్యక్తి కోరేషు మహారాజుని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుణ్ణి మనం ఏ రీతిగా మనం వాడుకుంటున్నాం, దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడితే మనము దేవుని వాడుకుంటాం. ఎప్పుడు? ఆదివారం
పండగల సమయంలో, బర్త్డేస్, మన కష్టం ఉన్నప్పుడు, మనకు బాధలు ఉన్నప్పుడు ప్రభువా నీవే దిక్కు అంటాం. కానీ మిగతా సమయంలో హూ ఆర్ యూ? మన జీవితంలో ప్రభును ప్రభుగా ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువును నీవు గొప్పవాడు అని నిన్ను వాడుకోవడం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, నీ సామర్థ్యుడు అని దేవుడు నేను వాడుకోవడం లేదు. దేవుడు నీవు తెలివి ఉన్నవాడు అని దేవుడు నేను వాడుకోవడం లేదు. ఎవరికి లేని వ్యక్తిత్వం ఉందని దేవుడు నేను వాడుకోవడం లేదు. కానీ దేవుడు నీ వంశాన్ని బట్టి దేవుడు నేను వాడుకోవడం లేదు. కానీ గమనించండి, కేవలము ఆయన కృపను బట్టి, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన మర్సీ, ఆయన కృపను బట్టి దేవుని వాడుకుంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాడుకునే విధానంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇఫ్ యు ఆర్ డిస్క్వాలిఫైడ్, అసలు నీవు దేనికి పనికిరాని వాడు అని అనుకుంటే జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు పిలిచి క్వాలిఫై చేసి ఆయన తలాంతులను ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది ఆయనకునే నిపుణత. దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకుంటాడు తెలుసా? ప్రపంచమంతా తృణీకరించిన, అందరూ నిన్ను తీసివేసిన దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకుంటాడు? హీ విల్ కాల్ యూ అండ్ గివ్స్ యూ ఇన్స్ట్రుమెంట్స్. నిన్ను పిలిచి ఆయన ప్రత్యేకించుకొని నిన్ను సమర్థునిగా చేసి దేవుడిని వాడుకుంటకు పంపిస్తాడు. అది దేవునిలో ఉన్న అద్భుతమైన సత్యం. జీవితంలో మన ఫెయిల్యూర్స్ జ్ఞాపకం ఉంచుకోండి. నీ ఫెయిల్యూర్స్ అయితే మన స్థితిని ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ స్టోరీగా దేవుడు రాయటకు ఇష్టపడుతూ ఉంటాడు. మీ అందరూ మనము పిజ్జా చూస్తూ ఉంటాం. ఐ ఫర్గాట్ ద నేమ్. we order pizza and one particular person. అని ఎవరు తెలుసా? 80 సంవత్సరాలు ప్రపంచంలో ఓడిపోయి అందరి చేత తృణీకరించబడి లాస్ట్కు చనిపోవాలనుకున్న వ్యక్తినికి దేవుడు ఆశ్రయించాడు. అందుకనే ఆ పిజ్జా సెంటర్ దగ్గర ఆ ముసలి వ్యక్తి బొమ్మ ఉంటుంది. ఎందుకు తెలుసా? హీ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆన్ ద లాస్ట్ మినిట్. దేవుడు నేను వాడుకుంటూ ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? మన సమయం ఇయ్యం, మనం బైబిల్ చదవం, ప్రార్థన చేయం, పాస్టర్లతో సహా కొన్నిసార్లు దేవుని వాక్యంలో చోటు ఇవ్వని దినాలు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నన్ను వాడుకున్నాలంటే వీ నీడ్ టు బెండ్ డౌన్ అవర్ నీస్. మన మోకాల నుంచి దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఆ తర్వాత చూడండి, ఆయన ఆ తర్వాత నీకు పని అప్పగిస్తాడు. ఏ శరీరు ఆయన ఎదుట అతిశయించుకుంటుటకు, ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని వారిని ఎంచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనలు ఎంచుకున్నాడు. ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిటకు ఉదయకాలం ఇష్టపడుతున్నాడు. అందుకని చూడండి, దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఎవరిని వాడుకున్నాలో హీ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్. ఆ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నప్పుడు భక్తుడైన బాలాము, దేవుడు ఎంతగానో అభిషేకించాడు బాలామును. కానీ బాలాముకు బుద్ధి చెప్పుటకు దేవుడు గాడిదను అనుకున్నాడు. ఇంకా యోనాను దేవుడు అభిషేకించాడు, ఆశ్రయించాడు, యోనాను పిలుచుకున్నాడు. యోనా నీవు వెళ్ళి ఆ నినివే అనే ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పంటే యోనా నినివేకి వెళ్ళకుండా ఒక కొద్ది కిలోమీటర్లు, ఒక 25-30 కిలోమీటర్ల ప్రయాణం చేయకుండా తర్షీషుకు వారిపోయాడు. తర్షీషు 500 కిలోమీటర్లు. అంటే దేవునికి దూరంగా పోతే మనం అనుకుంటాం దేవుడు వాడుకోవడలే, మనం అడుగున అమరమున అనుకుంటే మనం కనపడంలే, బైబిల్ మనం చదువుతున్నాము నటిస్తే ఎవరు గుర్తుపట్టరులే. కానీ దేవుడు అంటున్నాడు, వాడిని యోనాను బుద్ధి చెప్పుటకు దేవుడు చేపను వాడుకున్నాడు. ఇంకా గమనిద్దాం, పేతురు యేసుతో పాటు ఉన్నాడు, యేసుతో ప్రయాణం చేశాడు, అద్భుతాలు చూశాడు. అసలు పేతురు అన్నాడు, ప్రభువా ఇది నీకు దూరం అవుగాక అన్నప్పుడు దేవుడు ఆశీర్వించాడు. నన్ను వాట్ హ్యాపెన్? పేతురుకు బుద్ధి చెప్పుటకు ఒక కోడిని వాడుకున్నాడు. మన జీవితంలో దేవుడిని ఎప్పుడు మనము వాడుకున్నాలని కాదు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు వాడుకున్నాను ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటున్నావని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము అన్ని రాజైన కోరేషు ద్వారా మనం నేర్చుకునే మాటలు, చరిత్రలో ఈ ఒక్క వ్యక్తిని మాత్రమే దేవుడు అభిషేకించాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అసలు బైబిల్ అంతట్లో అన్యుడైన రాజును దేవుడు అభిషేకించింది కోరేషును మాత్రమే. అందుకని చూడండి, కోరేషు చరిత్రలో ఒక పెద్ద సంచలనంగా నిలిచిన వ్యక్తి. కోరేషు దేవుడు వాడుకున్నాడు. కోరేషు చెప్పిన మాటలు చూస్తూ ముందుకు వెళ్దాం. చూడండి, పారసిక దేశపు రాజు అయిన ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై. ఈ మాటలు చూస్తే ఇర్మియా గ్రంథములో చూస్తే మీకు జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథంలో 150 సంవత్సరాల కిందటనే కోరేషు గురించిన మాటలు రాయబడ్డాయి. ఒకవేళ తీస్తే చూడండి, ఇర్మియా గ్రంథము 150
బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 25. 25వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము. థ్యాంక్ యూ సార్. బాగా గమనిస్తాం. అసలు దానియేలు గ్రంథం గురించిన అద్భుతమైన సత్యము ఇక్కడ ఉంది. అసలు ఇర్మియాకు, కోరేషుకు, దానియేలుకు ఏం సంబంధం లేని మాటలు 150 సంవత్సరాల క్రితమే ఇర్మియా గ్రంథం రాశారు. ఇప్పుడు నాతో మీరు చెప్పొచ్చు, సార్ ఎజ్రా గ్రంథం ముందరుందా, ఇర్మియా ముందరుందా అని. అసలు ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథము మొట్టమొదటి ఉండాలా, ఇర్మియా గ్రంథం రెండవదిగా ఉండాలా, ఎజ్రా గ్రంథం కొంచెం కిందికి రావాలా. కానీ ఇర్మియా గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాటలు చూద్దాం. 11వ వచనము, ఈ దేశమంతయు పాడుగా నిర్జనముగా ఉండును. చూడండి, ఈ దేశమంతయు పాడుగా నిర్జనముగా ఉండును. ఈ జనులు 70 సంవత్సరంలో బబులోనులకు రాజులకు దాసులుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఈ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమించును. నేను ఆ దేశమును గురించి సెలవిచ్చిన మాటలని ఇర్మియా ఈ జనులన్నింటిని గురించి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదకి రప్పించదును. ఏలైనగా నేను వారి క్రియలను బట్టి, వారి చేతికారులను బట్టి వారి ప్రతీకారం చేయనట్లు అనేక జనములకు మహారాజును వారి చేత సేవ చేయించుకుందును. దిస్ ఇస్ ద ప్రామిస్ గాడ్ డిక్లేర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మియా. బబులోను చెర. అసలు బబులోను చెర అంటే మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఏం చేశాడు? అసలు నెబుకద్నెజర్ను దేవుడు ప్రేరేపించాడు. వాళ్ళందరినీ అసలు బొక్కసమును దేవాలయమును నాశనం చేసి 10,000 మందిని పట్టుకొచ్చినారు. వారందరూ దేవుని ప్రేమించిన వారే. వారిలో ఉంచబడిన 4 వ్యక్తులు షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు. ఈ దానియేలు గురించిన ప్రవచన వాక్యం చూస్తూ ముందుకెళ్దాం. ఎజ్రా గ్రంథంలో రాయబడిన అద్భుతమైన సత్యములు. అందుకని చదివారు. మన జీవితంలో ఎజ్రాను, కోరేషును దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు, కోరేషు గ్రంథంలో చెప్పబడిన అద్భుతమైన సత్యమును దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇంకా ముందుకెళ్దాం. దేవుడు ఎవరితో ఎలా వాడుకున్నాలో చరిత్రలో ఆయన సాధనలో దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దావీదు సెలవిచ్చినట్లు, మోషే రాసిన అద్భుతమైన కీర్తనలో, నా కాలగతులు ప్రభువా నీ స్వాధీనంలో ఉన్నాయి. ప్రభువు స్వాధీనంలో మన కాలగతులు నేను మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకనే ఆయన తేజస్సును మనం అనుభవించాలంటే వి మస్ట్ బీ అండర్ హిజ్ వింగ్స్. అంటే మన విబిఎస్ థీమ్ అది, అండర్ హిజ్ వింగ్స్. 91వ కీర్తనలోని మాట, ప్రభువా ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడు మనకు ఆశ్రయం. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు మనకు సమస్తమైన మాటలు చేరదీసబడతాయని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకనే పారసిక దేశంలో నెబుకద్నెజర్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రాజు చనిపోయిన తర్వాత ఎవరు పాలిస్తారనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, నెబుకద్నెజరు కల కని మర్చిపోయారు. కానీ ఆ స్థానంలో అనేక మంది ఎవరెవరు వచ్చారు? మంత్రగానులు, చిల్లంగి వారు, అనేకులు వారు పిలిపించినప్పుడు వారు ఆ రాజు యొక్క చరిత్రను చెప్పలేకపోయారు. కానీ గమనించం, బబులోను బంగారు ఆ పెద్ద విగ్రహాన్ని దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే బబులోను మొదటి ఆ విగ్రహము పైన ఆ బంగారు ప్రతిమను మనం చూస్తూ ఉన్నాం. ఈ తల సింబలైజెస్ దట్ బంగారు స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగంలో బబులోను రాజు ఉన్నాడు. కానీ గమనించండి, బబులోను రాజును నాశనం చేసి ఆ కోరేషు రాజు వారందరిని పట్టుకొచ్చి హీ డిక్లేర్డ్ ద బ్యూటీ. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో, కోరేషును మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటిని చాటింపు వేసి వ్రాత మూలముగాను ఇట్లా ప్రకటన చేయవలను. గమనించండి, 2వ వచనము, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించదేమనగా, ఆకాశమంతలే దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులకు నా వశము చేసి. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అన్య దేశపు రాజు చెప్పే అద్భుతమైన మాటలు. ఈ మాట మనం చెప్తున్నామా? అసలు మీరు ఇంకో ప్రశ్న వేయచ్చు నాకు, అసలు కోరేషు దేవుడు నమ్ముకున్నాడా? అసలు కోరేషు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. కానీ యెహోవా దేవుడు అంటే తెలియని ఈ మహారాజు,
కానీ దేవుడు అతను వాడుకున్నాడు. గాడ్ యూజ్డ్ హిమ్ ఇన్ ఎ బెటర్ అండ్ మైటీ వే టు టీచ్ ఎ లెసన్ టు కమ్యూనిటీ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవులకు దేవుని మాటలు ప్రకటించటకు దేవుడు అన్ని దేశపు రాజులను లేవనెత్తాడు. నిన్నటి దినము విబిఎస్ ర్యాలీ జరిగింది. విబిఎస్ ర్యాలీలో వీ స్టార్టెడ్ అరౌండ్ 8:20. ఇక్కడ ఉదయము 8:20 నుంచి ర్యాలీ బయలుదేరింది. 9:20 వరకు గంట సేపు పిల్లలు ఏకదాటిగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, హల్లెలూయా స్తుతిగాలను చెప్తూ వీధుల గుండా మనం తిరిగి వచ్చాం. నేను సంతోషపడ్డా, బాగానే ఉందనుకున్నా. రాత్రి నిద్రపోయా. పొద్దున్న లేస్తూనే ఒక భజన గీతం వినిపిస్తూ ఉంది ఎస్టీబీసీ గ్రౌండ్ చుట్టూ. పీపుల్ ఆర్ మోటివేటెడ్. మనల్ని చూసి ఇంకొకరు బయలుదేరారు. వారు భజన చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? దే వాంటెడ్ టు ఫాలో ద రిచువల్స్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుడు మొట్టమొదటండి ఎక్కడైనా ప్రపంచంలో క్రైస్తవులకుండే ఆ జ్ఞానము, ఆ వివేచన. మనం చూసి వాడు నేర్చుకుంటున్నాడు. మనం ఒకరోజు చేస్తే వాడు 10 రోజులు చేస్తాడు. కానీ గమనిస్తాము, ప్రభువును మనం ఆరాధించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. గమనించండి, దేవుని దానియేలును దేవుడు ప్రేరేపించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను పట్టుకున్నారు. ఆ 10,000 మందిని పట్టుకొచ్చిన సమయంలో నెబుకద్నెజర్ మహారాజు, గమనిస్తాం, దేవుడు కోరేష్ను లేపెను. కోరేషు రాజు ఏలుబడిలో మొట్టమొదటి సంవత్సరమున మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇప్పుడు చదవబడిన ఇర్మియా గ్రంథం ద్వారా, ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్కు నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశం రాజైన కోరేష్ మనస్సును ప్రేరేపించగా, మీకు జ్ఞాపకం వస్తుందా? దేవుడు ఫరోను ప్రేరేపించగా ఏమైందండి? రాజ్యము విచ్ఛిన్నమైపోయింది. మోషే వెళ్ళి బ్రతిమలాడము, ఫరోను హృదయం కఠినపరచగా. అక్కడ చూస్తే అసలు మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. దేవుడు ఫరో హృదయమును కఠినపరచగా, అసలు క్రైస్తవులకు హింసలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? మనము దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మార్గమున వెళ్ళినప్పుడు, దేవుని మాటలు మనం నడవనప్పుడు దేవుడు ఇంకొకరిని ప్రేరేపిస్తాడు టు టీచ్ us